మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పీట దెబ్బకు కదిలిన పీఠమట. యాదగిరిగుట్ట ఆలయ ఈవో బదిలీ, కొత్త ఈవోగా భాస్కర్ రావు నియామకం. ఒకే ఎత్తులో ఉండే 10 పీటలు కొనుగోలు ప్రోటోకాల్ వివాదం నేపథ్యంలో చర్యలు. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందే మా ఈవోకి. కొత్త ఈవోని పెట్టిరట ఇది పీఠం దెబ్బకు. సరే, నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి, అడగచ్చా అడగద్దా? ఇప్పుడు ఒక చిన్న పీట సమానంగా పెట్టలేదని ఈవోని మార్చేసిరు, మరి బట్టికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వలేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చేస్తారా సార్? అంటే చిన్న డౌట్ వచ్చింది. ఈవోని కాబట్టి మార్చేసిరు, మరి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంది? అంటే ఇది నేను అడుగుతున్నానని మీరు బాధపడకండి, ప్రజలకి ఇట్లాంటి డౌట్లు రావచ్చేమో అని చెప్పి నేను అంటున్నా. ఇప్పుడు ఆడ ఉన్న సమస్య ఏంది? బట్టిని ఈ రెడ్డిలు ఎవరు పట్టించుకోలే. కోమటిరెడ్డి పైనే కూర్చుండ్రు, రేవంత్ రెడ్డి పైనే కూర్చుండ్రు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూర్చురు, రెడ్డిలు అందరు పైన కూర్చురు. మా బట్టిని మాత్రం చిన్న పీటేసి చిన్న కింద కూర్చోబెట్టిండ్రు. అట్లాగే యాదగిరిగుట్ట పూజలల్లా రేవంత్ రెడ్డి దంపతుల తర్వాత ప్రోటోకాల్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండాలనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండాలనా? సరే, ఎంత జిల్లా మంత్రి అయినప్పటికీ మా డిప్యూటీ గారు కూడా ఉండాలి కదా. ఎక్కడ కూడా వెనకాల ఎక్కడో అనబడ్డాడు. మరి దీనికి అంతటి కారణం ఎవరంటారు? దీనికోసం ఈవోని ఎందుకు బదిలీ చేయాలి? మరి ఈవోని బదిలీ చేయడం కరెక్టే అయితే మరి వీళ్ళని కూడా, ఈ జిల్లా మంత్రులను, ఈ ముఖ్యమంత్రిని కూడా బదిలీ చేస్తారా? చేసే గట్స్ ఉన్నాయా? సో ఈ ప్రశ్నకు జవాబు ఎవరు చెప్తారో ఏమో ఎత్కాలిగా. గూగుల్ తల్లిని అడిగితే చెప్తుందా చూడాలి. తెలంగాణలో కాంగ్రెస్ దే హవా. 17 లోక్సభ స్థానాల 10 హస్తినాకే బీజేపీ 4, బీఆర్ఎస్ 2, మజ్లీస్ 1. సార్ ఏంది సార్ ఇది రివర్స్ రాసిరు? బీజేపీ 4 వస్తాయా తెలంగాణలో? పెద్ద పెద్ద నేషనల్ సర్వేలని కూడా, నేషనల్ పార్టీలని కూడా ఈసారి తెలంగాణలో బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటారు. ఈడ మొత్తం రివర్సల్ రాసిరు. ఆంధ్రజ్యోతి మొత్తం డప్పే కొడుతుంది కదా సార్. ఎందుకు సార్? ఆంధ్రజ్యోతిలాగా ఉండండి. మరి కాంట్రవర్సీ వార్తలు రాయాల్సిన మీరే ఇట్లా ప్రభుత్వానికి మొట్టమొదటిసారి ఇట్లా డప్పు కొట్టడం అనేది బాగాలేదు, ఎంత రేవంత్ రెడ్డి గారు క్లోజ్ అయితే మాత్రం. కానీ ఇక్కడ తెలంగాణలో ఈసారి కాంగ్రెస్దే హవా అంటే మాత్రము జర నమ్మడానికి క్వశ్చన్ మార్క్ ఎక్స్ట్రీమిటరీగా కనబడుతుంది సార్. నేను గెలిచే స్థానాలు ఫిక్స్డ్గా గెలిచేవి చెప్తా. ఖమ్మం కాంగ్రెసే వస్తుంది, నాగర్ కర్నూలు మేబీ కాంగ్రెసే వచ్చే అవకాశం ఉన్నది, మహబూబాబాద్ కాంగ్రెసే వస్తుంది, అండ్ మన ఏమంటారు నల్గొండ కాంగ్రెస్ వస్తుంది. ఈ 5 స్థానాలు తప్పితే మిగతా దగ్గర కాంగ్రెస్ జర 50-50 ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది, చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి సో ఇంకా కొన్ని దగ్గర లీడర్లే అనౌన్స్ చేయలేదు. ఏ రకంగా మరి తీసుకురో తెలియదు. కానీ మొత్తానికి సరే చూద్దాం. మీరు అన్నట్టు జరిగితే మంచిదే. ఎవరు గెలిచినా మనకు ఒరిగేదేముంది? ఏం లేదు. ఇట్లనే ప్రజల సమస్యలు, రుణమాఫీ ఏమైంది, రైతు బంధు ఏమైంది, 6 గ్యారెంటీలు ఏమైనాయి అయ్యా, 7 గ్యారెంటీలు 7వ గ్యారెంటీకి ఏదో చేస్తామన్నారు కదా, ఈ కాళేశ్వరంది ఏమైంది, ఇవి అడగడం తప్ప ఇక అంతకుమించి మేము ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. ఎస్ సార్, నేటి నుంచి వాహనాలకు TG 0001 నుంచి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు. ఇప్పటికే TSగా నమోదైన వాహనాలు యథాతథం, స్పెషల్ నెంబర్లపై అయోమయం. వాటికి TSలో రిజిస్టర్ చేయాలన్నా TGలోనా? నేడు సర్కార్ స్పష్టతనిచ్చే ఛాన్స్. కొత్త కోడ్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక పొన్నం. తెలంగాణ ఆత్మగౌరవంకి TGకి TSకి సంబంధం ఏంద్ర నాయన? నాకు అర్థమవుతలేదు. దీనివల్ల ఎవరికైనా పైసలు వస్తాయా? పేదోళ్ళ కడుపులు నిండుతాయా? ఆకలి బదులు నిండుతాయా? 6 గ్యారెంటీలు ప్రజలకు పోతుందా? దీనివల్ల రుణమాఫీ అవుతుందా? రైతు బంధు అందరి అకౌంట్లో పడుతుందా? సో దయచేసి ఈ ప్రశ్నలకు మరి సమాధానం చెప్పాలి. ఈ TS TG వల్ల ప్రజలకు ఒరిగేది ఏందంటున్నాను నేను. ప్రతి ఒక్కరు తెలంగాణ ఆత్మగౌరవం 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 అని పడతారు. ఆత్మగౌరవం ఎప్పుడో డ్రైనేజ్లో పడేసిరు. అది ఎవరెప్పుడు మంచి పాలాభిషేకం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటే మరింత లోపలికే పోతుంది తప్ప ఇంకా మాట్లాడితే తెలంగాణని యూజ్ చేస్తారు. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజలు ఏడుస్తుర్రు, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుర్రు, తెలంగాణ ప్రజలు ఏవో పొద్దున్న లేస్తే తెలంగాణ ప్రజల మధ్యలోనే ఉండి అలా కష్టాలు తెలుసుకున్నట్టే మాట్లాడతారు.